तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గాయస్ మార్నింగ్ నుంచి అయితే నాకు ఏం అర్థమైతే నాకు గిరాకీ అయితే లేదు. సో బిజినెస్లో ఒకసారి మంచి ఉంటుంది, ఒక రోజు ఉండదు. సో మార్నింగ్ అయితే మా డాడీ అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు. తినేసేసిన టైం చూస్తే మాత్రం మన లంచ్ టైం అవుతుంది. నిన్న మా అక్క పెట్టిన కేక్ అయితే తినేసిన గాయస్. సో మన ఫ్రూట్ ఇంకా ఓయో బిస్కెట్ ఉందో లేదా వీళ్ళైతే అవుతుంది. సో యాజ్ యూజువల్ మా మమ్మీ మాత్రం సీరియల్కి అయితే సిన్సియర్గా చూస్తుంది. సో నాకైతే లంచ్ స్పెషల్ మీకైతే ఆల్మోస్ట్ ఇచ్చింది క్యారెట్ అండ్ కీరా, ఇంకా పప్పు బయట చేసింది మా మమ్మీ. సో రాత్రి పెట్టిన బిస్కెట్ చూపిస్తాగా అయితే ఒక నిమిషం. అమ్మ ఓరియో బిస్కెట్ తినేసినారా ఎవరు? అరే అమ్మ తిందాం అనుకున్నానే కాయస్ మా డాడీ తినేసినట. సో ఫుడ్ ఒకటి ఉంచిన తిందామని అనుకున్నా అమ్మ, అట్లయితే తినేస్తారు. తినేసినట గైజ్ మా డాడీ మాత్రమే ఫ్రూట్ ఒకటి ఉంచిండు. సో మా ఇంట్లో ఒక్కసారి చూసిన వస్తువు మళ్ళీ చూడమనికి ప్రూఫ్ ఇదే. సో మా డాడీ మొత్తం ఫుల్ అంటే ఫుల్ నిద్రలో ఉందో గైస్. ఆయనకైతే డిస్టర్బ్ చేయడం నాకైతే ఇష్టమే లేదు. సో అప్పుడెప్పుడో వర్షం పడిగో మొత్తం పాకు చూడండి గైజో, మొత్తం ఉబ్బిపోయిగో. ఈ బోల్ట్ కూడా బయట ఒక మాయ దీపంలో గైజో ఈ బోల్ట్ మొత్తం మూల బయటకు వచ్చిందిగో. షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఏం లేదని చెప్పండి. ఇలా కరెంట్ పాస్ అవుతారు గైజో మొత్తం బోర్డు ఇగో. ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ మేము 15 years అయింది గైస్ ఇంట్లోకి వచ్చి మేమైతే. సో మేము స్టార్టింగ్ నేను ఇక్కడనే పడుకుంటాను. ఇన్ని రోజులు మంచం ఇది బీరువా రాకపోయిన బెడ్ అక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చింది చూడండి గైస్. ఎక్కడ తిరిగి మంచం లాస్ట్కి నేను ఫస్ట్ ఉన్నప్పుడే సెట్ అయిన దగ్గర సెట్లు ఉండే గైస్. మేము ఫస్ట్ ఉన్నప్పుడు ఈ ఒక్కటే రూమ్లో ఉండే గైస్. ఈ ఒక్క రూమ్లో మేము 15 years ఉండే. సో ఇక్కడ సైడ్ అయితే మధ్యలో గోడ ఉండే గైస్, మీకైతే కనిపిస్తుంది. సో సేమ్ ఉంది చూడు, ఇదే కిచెన్, ఇదే హాల్, ఇదే బెడ్రూమ్ గైస్. సో మా బసాల చిక్కు కూడా ఇగో ఇక్కడ పెట్టి ఉంటుండే గైస్. అంతే, మాకు చిన్న ఉన్నప్పుడు మాకు అంత గుర్తులేదు. సో ఇప్పుడైతే డబల్ రూమ్ తీసుకున్నాం. పెద్ద అయినాక మనకైతే రూమ్ అయితే సరిపోదు కదా గైస్. గెస్ట్లు వచ్చినాక ఎవరు వచ్చినాకనే మనకి రూమ్ అయితే సరిపోదు కదా. సో మా మమ్మీ మాత్రం బిజీగా సీరియల్ చూస్తుంది. సో డైలీ అడుగుతుంది ఎన్ని వ్యూస్ వచ్చినాయి మన వీడియో కానీ. సో మనమైతే ఫాస్ట్గా ఇది తిందాం. సో హే గైస్, మా పంతులాడు మాత్రం బండి కీస్ కావాలని చెప్పిండే. ఇందాక విషెస్ అంటే అప్పటి నుంచి సతాయించా గైస్. సో బండి కీస్ అయితే చూడొచ్చు. ఈ కీస్ అయితే ఇప్పుడు దాబెట్టి పంతులను దేవులాడమని చెప్తా. సో వాడు దేవులాడో చూసాం గైస్. వానికి బండి అంటే ఫుల్ షోక్ గైస్. నాకే అడుగుతారు, వాళ్ళ డాడీకి కనుక ఒకటే భయపడతాడు. సో మన బండి తలైతే ఇక్కడ దాబెడతా. ఇక వాడు వచ్చినాక చూసాం పట్టుకోవడం మనకు కూడా అర్థమవుతుంది కదా అంటే టాలెంట్ ఏందో గైస్. అని కనిపించకుండా అయితే చూడొచ్చు. దీని కింద పెట్టిన. సో పంతులు పట్టుకోవడం టెస్ట్ అయితే అవుతాం. మనకైతే చిప్స్ ఇసుకురమ్మని అయితే పంపిన గైస్. సో వాడు మాత్రం అయితే ఫుల్ అండ్ ఫుల్ హుషారుగాడు మావాడు. సో వానికి ఒక పరీక్ష చూసాం. వాడు బండి కావాలని చెప్పిన పట్టుకోవడం గాయస్. నిజం చెప్తున్నా, మా పంతులు మాత్రం మ్యాక్సిమం నాకైతే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి గైస్. ఎందుకంటే షాప్ మొత్తం వాడు ఉన్నాడు గైస్. ఇక ఇక్కడ కింద వాడు జగ్గు దగ్గర నుంచి దేవుడు వస్తాడు గైస్. సో వానికైతే ఇక ఒక ఛాలెంజ్ చేద్దాం ఇక. సో వాడిని పట్టుకోమని చెప్దాం ఇక. పంతులాడు మాత్రం చిప్స్ తీసుకొచ్చిండు. బండి ఇద్దాం అనుకున్న అలిగి వెళ్ళిపోయాడు గైస్. ఆడు ఏం చెప్పండి, కోపం చాలా అంటే చాలా ఎక్కువ ఆయనకి. సో వానికి మళ్ళీ పిలిచిన రారాబాయ్ అని. సో వాడు వస్తాడా రారా చూడాలా గైస్. ఇక నిజం చెప్తున్నా గైజ్, మనతో ఒక చిన్న ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా. దేవులాడితే ఫెయిల్ అయ్యేటట్లుంది. వాడు రారా అంటే ఇక బయటకు వెళ్ళిపోయినా నేను రాను అది ఇది అంటుండు గైజ్. మనం మాత్రం చిప్స్ ఇగో మోడు తీసుకొని వచ్చాడు. ఇది తినుకుంటే ఒక మూవీ అయితే ఎంజాయ్ చేసాం గాయస్. ఒక చైనీస్ సినిమా ఏదుందో తెలియదు, డౌన్లోడ్ చేసిన నేనైతే. సో గిరాకైతే లేదు, చూడొచ్చు ఎంత ఖాళీ ఉంది. సో మనమైతే ఇక ఒక మూవీ అయినా వస్తే ఇక పని అయిపోతాయి కదా. మన పంతులు ఆడొస్తే రికార్డ్ చేస్తా. తాళం ఇంకా ఆడనే ఉంది గాయస్. ఆడొస్తే ఇంకా టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దేవులాడతాడు. సో చూసాం మన గుడ్లకి ఎట్లుందో. పంతులు నేను అప్పటి నుంచి వీడియో నీకోసం తాళం దాబెట్టింది కూడా నువ్వు దేవులాడవు అనుకో, నీకు పక్క పునుగులు తినబెడతా. పక్క నువ్వు దేవులు ఆడతావు, ఎందుకంటే నాకు నీ మీద మస్తు కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు ఫస్ట్ ఆడుకోవే దేవులు ఆడతావు, ఫస్ట్ ఆడుకోవై గాయస్. ఇప్పటిదాకా నేను తాళం చేయి దాబెట్టినా, మొత్తం వీడియో తీసిన తాళం చేయి ఇక్కడ దాబెట్టినా అని. మా పంతులు ఆడు మ్యాక్సిమం దేవులు ఆడతాడు అని మీద నమ్మకం ఉంది. సో వాడు దేవులు ఆడతానికి పునుగులు తినిపిస్తాను ఒక ఆఫర్ అయితే ఇచ్చిన. సో ఆ పునుగుల కోసమైనా మా వాడు వేట ఆడతాడు. పంతులు గారు చూడండి, నా మీద కోపం ఐస్ క్రీమ్ తింటుడు. ఇగో చిప్స్ ఐస్ క్రీమ్ గాయస్. ఈయన బతుకున్నంత రాజా బతుకు ఎవరిది. మెల్లగా పంతులారు ఏం గుంజుకోము. దేవులు ఆడతావా జల్లి చెప్పు. తిన్నాక దేవులు ఆడతాడు గాయస్. చూసాము ఆయనకి ఇంచుమించు ఒక 120 seconds ఇస్తా. అది దేవుడు ఆడు ఆరామ్. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వాడు ఎన్నోసార్లు దేవుడు ఆడిండు. వాడికి తెలిసి నేడే పెడతాను మ్యాక్సిమం. వాడు 2 places పక్కా చూస్తాడు.
వానికి కూడా తెలుస్తుంది. సో మనమైతే చూసాం. నిజం చెప్పాలంటే ఈ మొత్తం షాపులో ఇక్కడక్కడ దాబెడుతున్నా. సో ఇప్పుడానికి ఒక క్లూ కూడా ఇచ్చిన, అప్పటి నుంచి స్టేజ్ అక్కడ సైడ్ చూపిస్తున్నా. సో వానికి 100 సార్లు క్లూ ఇచ్చిన, వాడు చూడలే అంటే నేను ఏం చేయాలి నాకు తెలియదు గైస్. గైస్ చూడొచ్చు పంతులో స్పీడ్గా లెక్క పడుతున్నాను. టైమర్ కూడా ఆన్ చేసిన పంతులో 7:32 వచ్చింది కరెక్ట్. 7:35 3 నిమిషాలు ఇస్తున్నాను నీకు, కింద పడేయకుండా మంచిగా చూడు గైస్. ఆల్మోస్ట్ అయితే మా పంతులు ఆడైతే దేవుళ్ళు ఆడుతాడు. నాకైతే ఫుల్ అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద. మనం మటన్ చిప్స్ తినుకుంటే వీడియో చూస్తున్నా గైస్. పక్కా దేవుళ్ళు ఆడుతాడు పంతులు. కమాన్ ఆయనకి మ్యాక్సిమం తెలుసు గైస్, వాడు పక్క దేవుళ్ళు ఆడతాడు, ఎందుకంటే దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూసినారు గైస్, ఆప్షన్ కూడా వద్దంటుడు. లేదు పంతులలో అనా కోసమన్నా దేవుళ్ళు ఆడతాడు గైస్. ఆడు ఆకలి మీద ఉన్నాడు మా పంతులాడు. ఎట్టి ఎదిగిన దేవుడు అక్కడ లేవు. నేను లేవని చెప్తే నువ్వు ముట్టుకోదు. ఇక ఉంటే ఒకవేళ నా అన్నాను అవదమ్మా అన్నాను. సో గైస్ అలా కూడా లేదంటే నువ్వు వదిలేసేయి. వాడు 3-4 సార్లు తిరిగిండు గైస్. అగో తాళం గీనాగో ఇక్కడనే ఉంది చూడండి గైస్. అయినా వాడు గుర్తుపడతలేంటే నేను ఏం చెప్పాలి చెప్పు. వాడు 100 సార్లు తిరుగుతున్నాడు కానీ ఇప్పటిదాకా తిరిగి మళ్ళీ దూరం అయిపోయాడు తాళానికి. గుర్తుపట్టేసాడు గాయస్, గుర్తుపట్టాడు. చెప్పినా కానీ నేను అసలు ఆయనకి ఏం చెప్పాలి, గుర్తుపడతాడని చెప్పినా ఆల్మోస్ట్ గుర్తుపట్టాడు. నేను అనుకున్నా డౌట్, నువ్వు గుర్తుపట్టమనుకున్నారా పంతులు? నాకు డౌట్ వచ్చింది, ఆడ పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ తీయడం నాకు కష్టమవుతుంది. చూసినారా గాయస్, పక్కా గుర్తుపడతాడు అనుకున్నా. మస్తు తెలివి ఉంది మావానికి. సో హే గాయస్ చూడొచ్చు, టైం చూసా 9:30 అవుతుంది ఎగ్జాక్ట్. సో మా డాడీ మొత్తం అయితే న్యూస్ చూస్తుండు. సో మొన్న చేసిన మురుగులు ఈరోజు చేసినారు మొన్న చెప్తే. సో ఇలా గరం అన్నం. సో ఇలా ఏం కూరగానో తెలియదు. సో అలా పప్పు, ఇందులో కూడా పప్పు, ఇందులో నీళ్ళు ఉండొచ్చు మేబీ. అరే గుడాలు చేసుకొని తిన్నారు గైస్ మా ఇంట్లో మాత్రం. సో మన ప్లేట్ తీసుకున్నాం. తినే టైంలో కూరగిచ్చని నీళ్ళు తాగుతామని అందరికీ తెలిసిందా గైస్. సో అంటే తాగడం వల్ల హెల్త్ చాలా కేరింగ్ ఉంటుంది. సో ఇది మర్చిపోయినాయి. ఇప్పుడు మా మమ్మీ కూర్చో ఒకటే పెడుతుంది గాయస్, ఎందుకంటే మా మమ్మీకి జర హెల్త్ బాగాలేదు. సో ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుందంట. సో ఇక జల్దీ తినేసాం గాయస్, మనకైతే టైం లేదు. ఇక మురుకులు పప్పుచారు ఫేమస్. మా మమ్మీ మాత్రం అయితే నాకైతే అన్నం పెట్టించేసింది. సో వేడి పప్పు, మా మమ్మీ మాత్రం పప్పు చాలా ఎక్సలెంట్గా వేస్తుంది గాయస్. సో ఫాస్ట్ నేను తినేసాం. సో తినే టైంలో మాత్రం కామెడీ రాజా సినిమా, రాజా కాదు ఏదో నా తిన్నది. సో మనం అయితే ఫాస్ట్ తినేసాం అన్నం వేడిగా ఉన్నప్పుడే పని కానీ గైస్. ఆల్మోస్ట్ అయితే మనం తినేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ.